దేవుని నామంన మీ అందరికీ నా వందనాలు. అందరికీ శుభ శుక్రవారం. ఈరోజు వాక్యం బైబిల్ గ్రంథంలో చదువుకుందాము. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. అవునండి, యేసు ప్రభుల వారు ఐశ్వర్యవంతుడు, దేవుడై ఉండి మన కొరకు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. తనను తాను తగ్గించుకున్నాడు. మన పాపముల నిమిత్తమై పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు. మన కొరకు శిలువ మరణము పొందాడు. మనకు ఉచితముగా రక్షణను దయచేశాడు. కనుక ఆయన ఇచ్చిన రక్షణను మనం ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలి. దేవుని సన్నిధిలో వాటి విషయమై మనము కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగునే మనము చేసిన పాపముల విషయమై పశ్చాత్తాపపడాలి. దేవుని భయము కలిగి ఉండాలి. మనం దేవుని భయము కలిగి ఉన్నట్లయితే ఏ పాపానికి మనము చోటివ్వము. కనుక ఆయన యొక్క రక్షణను మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్యము చేయకూడదు. ఒకవేళ నిర్లక్ష్యము చేసిన యెడల వాటి నుండి తప్పించుకోలేమని హెబ్రీ పత్రిక 2:3 ఉన్నది. కనుక ఆయన యొక్క రక్షణను ఎల్లప్పుడూ మనం కాపాడుకుంటూ ఆయన సన్నిధిలో మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ పాపానికి చోటివ్వకుండా మనం ఉండాల్సిందిగా ప్రభు పేరట కోరుకుంటున్నాను. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.